అంటే ఈ పాటలు ఒక్కసారి వింటే కొంచెం అర్థం అవ్వటం కష్టం. మొబైల్ డేటా ఉన్న వాళ్ళు యూట్యూబ్లో మరొకసారి పెట్టుకుని వినండి. పార్ట్ 9 మీకు ఫస్టే చెప్పాను. ప్రసంగి గ్రంథం 5 ప్రధాన భాగాలు. మొదటి ప్రధాన భాగంలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి. మొదటి ఉపవిభాగం 1 నుంచి 11 వచనాల వరకు, 1-2 అధ్యాయాలు మొదటి విభాగం అయితే దీంట్లో 4 ఉపవిభాగాలు. 4 విభాగాల్లో మొదటిది 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాలు. దీనికి ఒక పేరు పెట్టాను, ఏంటంటే పుస్తకపు నాంది. పుస్తకపు నాందిలోనికి రావడానికి ముందు మనం ఏమి నేర్చుకున్నామంటే అర్థం అంటే ఏంటి, సూర్యుని కింద అంటే అర్థం ఏంటి, ప్రసంగి అంటే అర్థం ఏంటి. ఈ అర్థాలు వచ్చేసినాయి కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. మనకు కూడా కోరికలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. అలాగే సొలొమోను గారికి కూడా చాలా కోరికలు ఉన్నాయి. తన కోరికలతోనే ఇదంతా అన్వేషణ అనేది జరిగింది. తన కోరికలు తీర్చుకుంటూ కూడా అన్వేషణ అనేది చేశాడు. అలాగే తాతగారు మనవడికి నీతి వాక్యాలు చెప్పగలరా? మనవడు లేదా మనవరాలు తాతగారికి నీతి వాక్యాలు చెప్పగలరా? తాత చెప్పు, ఓకే, మేము ఒప్పుకుంటాం. మనవడు బాగా చదువుకున్నాడు, 10వ తరగతి వరకు వచ్చాడు, బాగా చదువుకున్న తాతగారికి రావు. ఇప్పుడు తాతగారు చెప్పేది మనవడు వినాలా, మనవడు చెప్పేది తాతగారు వినాలా? ఫస్ట్ చెప్పిన దానికి అందరూ చెప్పేశారు తక్కువ. రెండోదాన్ని ఆలోచించండి. మొదటి నేను చెప్పిన దాంట్లో తాతగారు మనవడు 1, 2, 3, 4 చదువుతున్నాడు అనుకోండి. తాతగారు మనవడు చెప్పగలరు, మనవడు తాతగారు చెప్పగలరు అని తక్కువ చెప్పారు. తాతగారు పెద్దవాడు అండి, తాతగారు మనవడికి ఏదైనా చెప్పగలరు అన్నారు. మనవడు ఇంటర్మీడియట్ ఏజ్కి వచ్చేసాడు, బాగా చదువుకున్నాడు, చదువులో ఫస్ట్. ఇప్పుడు తాతగారు చెప్పే విషయాలు మనవడు వినాలి, మనవడు చెప్పే విషయాలు తాతగారు వినాలి. ఒకసారి ఆలోచించండి. మీరు ఊ అంటే ఎందుకు చెప్పాలి, ఊ అంటే ఎందుకు చెప్పాలి? తాత మనవడికి బుద్ధి చెప్పగలడా, మనవడు తాతకు బుద్ధి చెప్పగలడా అంటే మనవడు ఎంత చదువు చదివినా తాతగారు జీవితాలు చదివేశాడు. తాతగారు ఏం చదివేశాడు? ఈయన పుస్తకాలు చదివితే ఆయన జీవితాలు చదివేశాడు. అలాగే సొలొమోను గారు జీవితాలను అనుభవించి చదివేశాడంట. ఎలా చదివాడు ఈయన? నిమ్మకాయ పులుపు అని మనం నేర్చుకున్నాం, కానీ ఆయన టేస్ట్ చూసి పుల్లగా ఉంది అని చెప్పాడు మనకి. అది చెప్పడానికి నేను చెప్పాను మీకు ఇదంతా. ఇప్పుడు అర్థమైందని చెప్పింది మీకు. మనం చూసి విని నేర్చుకుంటాం, కానీ సొలొమోను గారు అనుభవించి నేర్చుకున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గర నేర్చుకోవడం తప్పేం కాదు. మళ్ళీ మనం రుచి చూద్దామని వెనక్కి వెళ్ళకూడదు. 1 నుంచి 11 అధ్యాయాలు ఒకసారి తీయండి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఫస్ట్ పదం చదవండి. దావీదు కుమారుడు అంటే దావీదు అనే చిన్న పదం అండి. బైబిల్ చదివేటప్పుడు చాలా సింపుల్గా చదివేస్తామండి. దావీదు కుమారుడు అనే పదం ఎంత పెద్ద పదం అంటే, కొత్త నిబంధన గ్రంథం స్టార్ట్ చేయడానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మొట్టమొదటి మాట ఏంటి? దావీదు కుమారుడు. అంటే చాలా పెద్ద పేరు దావీదు అనేది, సామాన్యమైన పేరు కాదు. దావీదు గారు మరణానికి ముందు పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా దేవుని ఎదుట నిలబడ్డ వ్యక్తి, అవునా కాదా? దావీదు కుమారు, నా ఇష్టానుసారుడైన, అందుకనే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన అంటే అర్థం ఏంటంటే అప్పటికి ఆయన రాజుగానే ఉన్నాడని అర్థం. రాజునై ఉండిన అంటే 930 నుంచి 970 నుంచి క్రీస్తు పూర్వం 970 నుంచి 930 వరకు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన రచించిన కాలం ఇది ఎప్పుడంటే 935. రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాట. ఇప్పుడు ఈ చదివే మన మాటలు మనకు మాట్లాడిన లేదా రాయించిన వ్యక్తి ఎటువంటి వాడంటే దావీదు గారు కుమారుడు అంట, యెరూషలేముని పరిపాలించిన రాజు అంట, సామాన్యమైన వ్యక్తి. ఈయన గురించి మనం బైబిల్ పుస్తకాలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు 1 రాజులు, 2 రాజులు, 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు మొత్తం సొలొమోను గారి గురించి మొత్తం నేర్చుకున్నాం మనం. సామాన్యమైన వ్యక్తి కాదు కదండి, సామాన్యమైన వ్యక్తి కాదు. దీని గురించి నేర్చుకున్నది ఏంటంటే దేవుని జ్ఞానం ఈయనకి అమితంగా ఉందంటండి. మనం నేర్చుకోబోయే 1వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు రాయించిన వ్యక్తి ఎటువంటి వాడంటే దేవుని జ్ఞానంలో మేటి, అధికారం కలిగిన వాడు, గౌరవం కలిగిన వాడు,
వీటన్నిటిని అనుభవించిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, కీర్తి కలిగిన వాడు. ఇప్పుడు మనం చదువుతున్న మాటలు కలిగిన వ్యక్తి ఎంత గొప్పవాడంటే, దావీదు కుమారుడు ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాలు పరిపాలించారు. సామాన్యులు ఇజ్రాయేలీలు తెలిసి మీకు ఎటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని భయం కలిగిన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, గౌరవం కలిగిన వ్యక్తి, వీటన్నిటిని అనుభవించిన వాడు, దేవుని జ్ఞానాన్ని కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, కీర్తి కలిగిన వాడు. ఎవరు? ఇంత గొప్ప వ్యక్తి రాస్తున్న మాటలు మనం చదువుతున్నాం. ఇప్పుడు జీవితం గురించి ఈయనైతేనే గొప్పగా చెప్పగలడు. ఏమంటారు? జీవితం గురించి ఈయనైతేనే మనకు గొప్పగా చెప్పగలడు, కానీ మనం చెప్పలేము. సామెతల గ్రంథం మీ అందరికీ తెలుసు. సొలొమోను గారు రాసిన గ్రంథాలు ఎన్ని? 3. ఒకటి చెప్పండి. ప్రసంగి, పరమగీతము, సామెతలు. ముందు రాసింది ఏది? ఈ మూడిట్లో ముందు రాసింది ఏంటి? సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ మూడిట్లో ముందే రాశాడు సొలొమోను గారు? సామెతలు. ఏంటండి మీరు అన్ని మర్చిపోతే ఎలాగండి? సొలొమోను గారు యవ్వన దశలో రాసిన గ్రంథమే పరమగీతము. మరి బైబిల్ కూర్పులో వాళ్ళు అలా కూర్చారు, మీరు అలా అదే వరుస అనుకోకూడదు. పరమగీతం మొదట రాశాడు, సామెతల తర్వాత రాశాడు, తన వృద్ధాప్యంలో పడి లేచిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశారు. ఓకేనా? ఇప్పుడు ప్రసంగి గ్రంథం దేని తెలియజేస్తుంది, సామెతల గ్రంథం దేని తెలియజేస్తుంది, పరమగీతం దేని తెలియజేస్తుంది తెలుసుకోండి. పరమగీతం దేని తెలియజేస్తుంది? క్రీస్తుని గురించి రాయబడిన పాత నిబంధనలో ఏకైక గ్రంథం. అన్ని గ్రంథాలు క్రీస్తుని గురించి రాయబడినప్పటికీ ఎక్కువగా రాయబడింది ఏంటంటే పరమగీతం. సంఘము విశ్వాసి, సంఘము విశ్వాసి, క్రీస్తు క్రైస్తవుడు, క్రీస్తు క్రైస్తవుడు. ఇది ఏంటది? పరమగీతం. మరి సామెతలు దేని గురించి రాయబడింది? ఒక మాటలో చెప్పండి. వెరీ గుడ్. ఒకటే మాట, అంతే. మీరు సామెతల గ్రంథం చూస్తే జ్ఞానం 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 జ్ఞానం, ఇది జ్ఞానం ఇది జ్ఞానం ఇది జ్ఞానం, జ్ఞానం గురించి చెప్పబడిన గ్రంథం సామెతలు. మరి ప్రసంగి దేని గురించి చెప్పింది? అజ్ఞానం గురించి చెప్పింది అంటుంది. గుర్తుంచుకోండి. జ్ఞానం గురించి మీకు సామెతలు నేర్పిస్తే, ఏది జ్ఞానమో మీకు తెలియాలంటే సామెతల గ్రంథం నేర్చుకోవాలి, ఏది అజ్ఞానమో తెలియాలంటే ప్రసంగి గ్రంథం చదువుకోవాలి. జ్ఞానం గురించి తెలియాలంటే సామెతల గ్రంథం, బుద్ధిని గురించి తెలియాలన్నా సామెతల గ్రంథం, అజ్ఞానం గురించి తెలియాలంటే ప్రసంగి గ్రంథం, బుద్ధిహీనత గురించి తెలియాలంటే సామెతల గ్రంథం. దేవుడు ఎటువంటి వాడంటే రెండు చెప్పాలనుకుంటాడు మనకి. బైబిల్లో తప్పులు రాయించాడు, ప్రజలు చేసిన ఒప్పులు కూడా రాయించాడు. అది తెలియాలి, ఇది తెలియాలి. నీకు జ్ఞానం కావాలంటే సామెతలు చదువు, అజ్ఞానం అంటే ఏంటో తెలియాలంటే ప్రసంగి గ్రంథం. అంటే సొలొమోను గారు ఆ వివరణ అంతా మనకి ఇవ్వడం అనేది జరిగింది. జ్ఞానం అజ్ఞానం రెండు తెలియాలి, బుద్ధిహీనత కూడా తెలియాలి. కాబట్టి మీరు ప్రసంగి గ్రంథాన్ని నేర్చుకోవడానికి ముందుగా ఏం చదివేసేయాలి? ఒకసారి సామెతల గ్రంథాన్ని ఒకసారి చదివి దీన్ని చదివితే కనెక్ట్ అనేది మీకు బాగా అవుతుంది. ఇప్పుడు ప్రసంగి అంటే మీకు మొన్న చెప్పాను నేను, హిబ్రూ పదంలో ఇక్లీజియాస్టిస్ అనేది గ్రీక్ పదం. ఇక్లీజియాస్టిస్ అనేది గ్రీక్ పదం. దానికి అర్థం ఏం చెప్పానంటే సంఘాన్ని బోధించేవాడు లేదా తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు నేర్పించేవాడని ముందు మీకు చెప్పాను. అటువంటి వాడనమాట ఈయన. 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 1 నుంచి 11వ వచనం వరకు మనం నాంది అని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఏ పదం వాడలేదు, యెహోవా అనే పదం వాడలేదు, దేవుడు అనే పదం వాడడం జరిగింది. ఇప్పుడు చదవండి, 1, 2 వచనాలు చదవండి. గ్రంథం అయిపోయింది, గ్రంథ పరిచయం అయిపోయింది, గ్రంథ విభజన అయిపోయింది. గ్రంథ విభజనలో మొదటి విభాగంలో 11 వచనాలు నేర్చుకుంటున్నాం. మొదటి వచనం, దావీదు కుమారుడును. మీరు దావీదు కుమారుడు అంటే అంత పెద్దగా ఆలోచించాలి, ఆయన్ని సామాన్యమైన వ్యక్తిగా ఆలోచించకూడదు. మెతూషెల 969 ఏళ్ళు బతికాడు. తండ్రి ఎవరు? హనోకు. బాగా చెప్పేదండి. హనోకు సామాన్యమైన వ్యక్తి అండి. దేవునితో కూడా నడిచిన వాడు. దేవుడు అతడిని తీసుకుని పోయాను కనుక అతడికి అంత గొప్ప వ్యక్తి యొక్క కుమారుడు ఎవరు? మెతూషెల మనవడు ఎవరు? కొడుకులు ఎమెకు, మనవడు నోవాహు. అలాగే ఈ సొలొమోను గారు ఎవరంటే దావీదు గారు కుమారుడు. తర్వాత చదవండి. యెరూషలేమును పరిపాలించిన వాడు. చదవండి.
రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాట 1 నుంచి 11 వచనాల వరకు నేర్చుకుందాం ఈరోజు. ఆ పాయింట్ మీకు అర్థమైపోయింది. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. వ్యర్థము అంటే వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. వ్యర్థము అంటే అర్థం ఏంటంటే సూర్యుని కింద ఉన్న సమస్తానికి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. ఆ భావంతో వాడబడిందే వ్యర్థము. వ్యర్థం అంటే వ్యర్థము కాదు, ఊపిరి, ఆవిరి, శ్వాస. ఊపిరికి వాల్యూ ఉంటుంది, మనం బ్రతకాలి. అదే ఊపిరికి పర్మనెంట్ వాల్యూ ఉండదు. ఊపిరి ఇచ్చినంత వరకు మనిషి బతకడు, అది అర్థం. తర్వాత 3వ వచనం. సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని పైన ఏదో ఉందని ఆలోచించమంటున్నాడండి. చెప్పింది మీకు అర్థమైందా? సూర్యుని కింద సమస్తము సమస్తము వ్యర్థము. సూర్యుని పైన ఏదో ఉంది, అది తెలుసుకోవాలి మనం. మీకు అర్థమైందా నేను చెప్పింది? సూర్యుని కింద అంటే కింద చూపుతేనే కింద చదువుకుంటూ వెళ్ళిపోతాం. సూర్యుని పైన ఏదో ఉంది. సూర్యుని కింద వ్యర్థము అంటున్నాడంటే సూర్యుని పైన అర్థం ఉందని అర్థం. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు? అక్కడ అలా లేదు కదండి అనొద్దు. అదే గ్రంథ వివరణ అంటే. ఇంకో విషయం చెప్తాను. యెషయా గ్రంథం చూడండి, 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదివేయమంటారా? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును అంటే అర్థం ఏంటి? సమస్తానికి వాల్యూ ఉంది, గడ్డికి వాల్యూ లేదా? ఉంది. పువ్వుకి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. అదే అర్థంతో చెప్పబడింది అక్కడ కూడా. అదే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 15వ వచనంలో నరుడు నరుని ప్రయత్నములు అన్నీ కూడా ఆవిరితో పోల్చాడు. అక్కడ కూడా ఏంటి అర్థం? వ్యర్థమని అర్థం. కానీ అర్థం ఏం తీసుకోవాలంటే వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. ఒకటో వచనం అర్థమైంది మీకు? ఒకటో వచనం దావీదు గారు అనగానే దావీదు అని అనుకోకూడదు, చాలా గొప్ప వ్యక్తి. సో ప్రసంగి అనగా నేను కూడా సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. రాస్తున్న మాటలుగా ఊహించుకోవాలి. 2వ వచనం వ్యర్థం అర్థమైపోయింది. 3వ వచనంలోకి వెళ్ళంగానే సూర్యుని కింద అన్నాడు. సూర్యుని కింద మనకు తెలియదు ఏమని చెప్పండి. దానికి ప్రసంగిగా రావచ్చు చెప్పాలా మనకి? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూర్యుని పైన ఏదో ఉంది, సూర్యుని పైన ఏదో ఉంది, సూర్యుని పైన ఏదో ఉంది. దాని కింద చూద్దాం చూడండి. కాదు, భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా 3 రకాల కోరికలతో భూమి మీద జీవిస్తాడంటండి. 3 రకాల కోణాలు. కోరికలు అని అనగానే కోణాలు అంటూ మీకు బాగా అర్థమైంది. కుంభకోణం అంటే దోచుకోవడం, లంబకోణం అంటే 90 డిగ్రీలు, అధిక కోణం అంటే 90 కన్నా ఎక్కువ, అల్పకోణం అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ, పూరక కోణం అంటే 180 డిగ్రీలు, సంపూరక కోణం అంటే 360 డిగ్రీలు. ఈ కోణాలని మీకు తెలిసి, ఈ కోణం పాఠ్య పుస్తకాల్లో లేని కోణం కుంభకోణం. దానా కుంభకోణం, ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు. అలా కాకుండా ప్రతి మనిషికి కూడా 3 రకాల కోణాలు ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా 3 రకాలు ఏంటంటే, ఒకటి భౌతిక కోణం, 2వది మానసిక కోణం, 3వది ఆధ్యాత్మిక కోణం. భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం. ఫిజికల్ డైమెన్షన్, మెంటల్ డైమెన్షన్, స్పిరిచువల్ డైమెన్షన్. ఈ ప్రపంచంలో ప్రజలందరూ మొదటి 2 దగ్గరకు వచ్చి ఆగిపోయి ఆధ్యాత్మిక కోణంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ అవ్వకి ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్లకుండానే అయిపోతుందంట ఆయుష్. కానీ సొలొమోన్ గారు ఆధ్యాత్మిక కోణంలోనికి కూడా వెళ్ళి అనుభవించి టేస్ట్ చేసి మనకి గ్రంథంలో ఈ వచనాలన్నీ పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి మనం కూడా సంఘానికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఏ కోణంలో ఉన్నారు? ఇప్పుడు స్పిరిచువల్ డైమెన్షన్లో ఉన్నారు. కాబట్టి మీరు చర్చకు వచ్చి కూర్చున్నారు. లేదంటే చర్చ్ పూర్తిగా మానేసి ఇంటి దగ్గర కూర్చుంటే అర్థం ఏంటి? భౌతిక కోణం, మానసిక కోణం వరకు మెచ్యూర్ అయ్యారు. ఆధ్యాత్మిక కోణంలో వాళ్ళు ఇంకా మెచ్యూర్ అవ్వలేదండి. మనం ఇక్కడికి వచ్చామంటే 3వ కోణాన్ని అనుభవిస్తున్నామని అర్థం. ఈ సొలొమోన్ గారు మొదటిది భౌతిక కోణంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, 2వది మానసిక కోణం కూడా పర్ఫెక్టే, ఆధ్యాత్మిక కోణం కూడా పర్ఫెక్టే. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం విని నేర్చుకుని పాటిస్తే జీవిత పరమార్థం, సంతోష పరమార్థం, ఇంకోటి ఏంటి చెప్పాను నేను? సంతోషము, సంతృప్తి యొక్క పరమార్థం మనకి అర్థమవుతుంది.
ఇప్పుడు మన చర్చిలో ఉన్న పిల్లలకి కారు పంపించానండి ఈరోజు నేను. వచ్చే వారం కూడా కారే ఇచ్చా, పై వచ్చే వారం కూడా కారే ఇచ్చా. 4వ వారం ఏమంటారు? ఎందుకని అంటే భూమి మీద మనం చేసే ప్రతి దాంట్లో వాల్యూ ఉంది. కారుకి వాల్యూ ఉంది. ఫస్ట్ రోజు జమాగా ఆడేస్తారు, నిద్రపోవాలి, ఆనందం రాదు. అదే కారు మళ్ళీ ఇస్తే వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. అంటే భూమి మీద ఉన్న ప్రతి దాంట్లో ఏముంది? సంతోషం ఉంది, పర్మనెంట్ సంతోషం లేదు. భూమి మీద ఉన్న ప్రతి దాంట్లో సంతృప్తి ఉంది. ఈరోజు మాంసం కర్రీ తింటే తృప్తిగా ఉంటుంది, పర్మనెంట్ వాల్యూ ఉంటుందా? భూమి మీద బట్టలు కొనుక్కున్నా తృప్తిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, భూమి మీద ఉండి మీరు అనుభవించి ఏదైనా వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. ఇప్పుడు బావగారు చేలోకి వెళ్తారు వస్తారు, వెళ్తారు వస్తారు, వెళ్తారు వస్తారు. నేను ఉంటుంది స్కూల్కి, అదే స్కూల్కి వెళ్తాను వస్తాను, 12 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను వస్తాను. ఎప్పుడు సెలవు దొరికిద్దా అని చూస్తూ ఉంటాను. అంటే నాకు వెళ్ళడం వాల్యూవే కానీ పర్మనెంట్గా ఆనందాన్ని అంటే భూమి మీద నువ్వు దేన్నైనా చూసుకో. సొలొమోన్ గారు ఏం చెప్తున్నాడంటే అనుభవించి చెప్తున్నాడు. అన్నిటికీ వాల్యూ ఉంది, భార్యకి వాల్యూ ఉంది, భర్తకి, అన్నిటికీ వాల్యూ ఉంది. పర్మనెంట్ వాల్యూ భూమి మీద లేదు. ఎక్కడ ఉందంటే సూర్యుని పైన ఉంది. సూర్యుని కింద ఉన్నప్పుడే నువ్వేం తెలుసుకోవాలంటే అన్నీ అనుభవించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడా కూడా పర్మనెంట్ సంతోషం కానీ, పర్మనెంట్ తృప్తి కానీ, పర్మనెంట్ అర్థం కానీ ఇక్కడ లేదు. ఎక్కడ ఉందంటే సూర్యుని పైన ఉందని నీకు చెప్పడానికి ఫస్ట్ వాడిని పదవేంటి చూడండి, 3వ వచనం. సూర్యుని కింద. సూర్యుని కింద ఏముందంటే పుట్టుక ఉంది, చావు ఉంది. పుట్టుక ఉంది, చావు ఉంది. మీ అందరికి తెలుసు బస్ స్టాండ్. అప్పుడే మనం కొంచెం వచ్చిన తర్వాత బస్ స్టాండ్కి అమ్మా నాన్న తీసుకెళ్ళారు అనుకుందాం. రోజు వెళ్ళిపోదాం అంటారు బస్ స్టాండ్కి, అంతేనా? రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళారు అనుకుందాం. రోజు రైల్వే స్టేషన్కి వెళ్దాం అంటారు. 4 రోజులు వెళ్ళండి, సిరాకు వచ్చేస్తుంది. అంటే రొటీన్గా జరుగుతున్నాయి కానీ భూమి మీద రొటీన్గా జరుగుతుంది. ఇక్కడ ఏముంటుందంటే పర్మనెంట్గా మనకు సంతోషాన్ని కానీ, పర్మనెంట్గా సంతృప్తి కానీ, పర్మనెంట్గా అర్థాన్ని కానీ మనకి ఏమీ ఇవ్వలేకపోతున్నాయి. దాన్ని తెలియజేయడానికి మీకు సొలొమోన్ గారు 3వ వచనంలో రాయబడిన మాట కూడా చూసుకోండి. భూమి మీద మనుషులందరూ ఏదో పనుల మీద బిజీగా ఉంటారు. ఈరోజు రేపు ఎల్లుండ అందరం కూడా ఏ పనుల మీద బిజీగా ఉంటామంటే ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటాం. అనుకోకూడదుగా చెప్పుకోకూడదు కానీ మన ఇంటి ముందు కుక్క కూడా బిజీగానే ఉంటుంది. మా ఇంటి ముందు ఉన్న కుక్కలు ఎంత బిజీగా తిరుగుతాయి అంటే తెల్లవారుజామున ట్యూషన్ పిల్లలకి నాకన్నా ముందు అవి లేచిపోయి తిరుగుతూ ఉంటాయి. మరి అవి బిజీగా ఉన్నాయి, మనము బిజీగానే ఉన్నాం. ఏంటి వాటికి మనకి తేడా? జీవిత పరమార్థాన్ని, సంతోష పరమార్థాన్ని, సంతృప్తి పరమార్థాన్ని సొలొమోన్ గారు తెలుసుకోమంటున్నాడు. ఎక్కడ తెలుసుకోమంటున్నాడు? 3 ఇచ్చాడు చూడండి. మీకు అక్కడ ఉదాహరణలు 3 ఇచ్చాడు చూడండి. మనము ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాము. ప్రకృతిలో ఉన్న జీవరాశులు అన్నీ కూడా ఎంతో బిజీగా తిరుగుతున్నాయి. ఈ రోజుల్లో సమాజంలో మనిషి అనుకుంటాడంటే నేను లేకపోతే ఏది జరగదు అనుకుంటాడంట. రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడంటే నేను లేకపోతే పార్టీయే లేదనుకుంటాడంట. అవునండి, ఎన్టీఆర్ గారు లేకపోతే చంద్రబాబు గారు నడపట్లేదు పార్టీని. ఇప్పుడు బతుకుండా ఇంకేమనుకుంటాడు, నేను లేకపోతే. ఇప్పుడు కూడా మనుషులు భూమి మీద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నేను లేకపోతే ఏది జరగదండి, నేను లేకపోతే ఏది జరగదు అనుకుంటారు. అన్నట్టుగా బ్రతుకుతాం మనం. అన్నట్టుగానే బ్రతుకుతామండి. నేను లేకపోతే ఏమీ లేదన్నట్టుగానే బ్రతుకుతాం. ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం 5 ప్రధాన భాగాల్లో మొదటి భాగంలో 1, 2 అధ్యాయాలు అనుకుంటే దాంట్లో మొదటి ఉపవిభాగంలో 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలు, 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలు పుస్తకపు నాంది అయితే దాంట్లో 1వ అధ్యాయం చదివేశాం. ఎవరో చెప్తున్నారు నువ్వు ఓకే అన్నారు. 2వ వచనం కూడా చదివేశాం. 3వ వచనం చదవండి. సూర్యుని కింద నరులు సూర్యుని కింద నరులు అంటే ఎవరు? మనమే పడుచుండు పాటు. ఎంత పాటు పడుతున్నామండి మనం? ఆడవాళ్ళకి వంట పాటు, మగవాళ్ళకి సంపాదన పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటని అడుగుతున్నాం. ఏంటో లాభం చెప్పండి. వాల్యూ ఉంది. అవన్నీ కష్టపడి పనిచేసి వంట చేసుకున్నాం. ఎందుకు? వాల్యూ ఉంది. కానీ మళ్ళీ వండాలి. మళ్ళీ చదవండి. ఇప్పుడు చదవండి. మీ ప్రసంగి గ్రంథం మాత్రం చదివేటప్పుడు అండి చాలా జ్ఞానంగా చదవాలి. ఆషామాషికి వెళ్ళిపోకూడదు. సూర్యుని కింద నరులు పడే కష్టం అంతటి వలన వారికి కలుగు లాభమేమి?
తరము వెంబడి తరము. మనం 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 ఏమనుకుంటాం, నా వంశం నిలబడాలి, నా వంశం నిలబడాలి అనుకుంటారు. దగ్గరగా మనోడు పుట్టేటప్పటికి తాతనే మర్చిపోతారు. అవునా? తరము వెంబడి తరము గతించిపో. ఈ చాలా చిన్న మాట కాదండి, నేను ఎక్కువ మాట 2 రోజులు చెప్పగలను. తరము వెంబడి తరం అనేదాన్ని మీకు అర్థమవుతుంది కాబట్టి సింపుల్ గా చెప్పుకెళ్ళిపోతున్నాం. భూమి ఒక్కటే గబుక్కుని మీరు ఎవరైనా లేసి ఏమన్నా వేసుకొస్తే 2 రకాల భూమి నాశనం అయిపోద్ది కదా, భూమి ఎల్లప్పుడూ నిలిచి ఉండని అంటారు. ఏంటి అనొద్దు, అర్థాన్ని తీసుకోండి, భావాన్ని తీసుకోండి. అంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో నేర్పిస్తున్నాం. నోవాహు జలప్రలయంలో, నోవాహు ప్రాట్లలో ఆదాము తరం అయిపోయింది. తర్వాత షేము అయిపోయింది, మెతుషెల అయిపోయింది, లెమెకు అయిపోయింది, నోవాహు అయిపోయింది, జలప్రలయం వచ్చింది, భూమి మాత్రం అక్కడే ఉంది. అంటే ఇక్కడ ఏం లేదు, వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. మీరు ఏం తెలుసుకోవాలంటే వస్తున్నాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తెలుసుకోవాలి నువ్వు? సూర్యుని కింద ఉన్నప్పుడే తెలుసుకో. సూర్యుని పైన ఏదో ఉంది. తర్వాత చదువు. భూమి ఎల్లప్పుడూ నిలుచును. 5వ వచనం. సూర్యుడు ఉదయించును. మనకి సొలొమోన్ గారు చెప్పేది ఏంటండి, సూర్యుడు ఉదయించిన అనమాట. ఆయన చెప్పదు మనకు తెలియదండి అండి. సూర్యుడు ఉదయించిన అనమాట మనకు తెలుసా తెలీదా? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు త్వరపడును. ఎందుకు త్వరపడుతున్నాడు? తాను ఉదయించిన చోటికి మరలా చేరుటకు. ట్రైన్ ఉంటుంది, వైజాగ్లో బయలుదేరితే విజయవాడ వెళ్తుంది, మళ్ళీ వైజాగ్లో బయలుదేరి మళ్ళీ విజయవాడ బయలుదేరితే మళ్ళీ వైజాగ్. ఏముంది దీంట్లో? వెళ్తాం రావటం. బస్సు ఉంటుంది, ఒంగూరు బస్సు ఉంటుంది. ఉదయం వస్తుంది వెళ్తుంది, సాయంకాలం వస్తుంది వెళ్తుంది, మళ్ళీ రేపు ఉదయం వస్తుంది, రేపు సాయంకాలం వస్తుంది. ఈ లైఫ్లో ఏమైనా సంతోషము, సంతృప్తి, జీవిత అర్థం ఏమైనా ఉందా? ఇంకో వచ్చింది చదవండి, మీకు అర్థమైంది. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగి అలా మరలా తిరుగుచు తన సంచార మార్గంలో తిరిగి వచ్చును. తర్వాత ఇంకో విషయం చెప్పు. నదులన్నీ సముద్రంలో పడును, అలాగ సముద్రం నిండుడు లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చును అక్కడికే అవి ఎప్పుడూ మరలిపోవును. 8వ వచనం. ఎడతెరిపి లేకుండా ఏదో చెప్పాడు అక్కడ చూడండి. సమస్తం అంటే మనకి 3 చెప్పాడు. ఏం చెప్పాడు? భూమి చెప్పాడు, సూర్యుడు చెప్పాడు, నదులు చెప్పాడు, గాలి చెప్పాడు. 4 చెప్పాడు కానీ కింద ఏమన్నాడు? ఎడతెరిపి లేకుండా సమస్తము. ఎడతెరిపి లేకుండా సమస్తం ఏం జరుగుతున్నాయి? వెళ్తాం రావటం రొటీన్లే. సైకిల్ చక్రం ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాకింగ్ చేసేవాళ్ళు థ్రెడ్ వీల్ మీద నడుస్తుంటారు. వెళ్తుంది వస్తుంది అంతే. కొత్తదనం ఏమైనా ఉందా? లేదు. ఉదాహరణ మీరు లిఫ్ట్ ఎక్కారనుకోండి, అది వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది. భూమి మీద కొత్తదనం లేదు. ఇంకోటి, భూమి మీద ఏం లేదంటే మీకు నిజమైన సంతోషం లేదు, నిజమైన సంతృప్తి లేదు, జీవిత పరమార్థం కూడా ఇక్కడే మీరు తెలుసుకోవాలి. సూర్యుని పైన ఏదో ఉంది అని ఆలోచించాలి. తర్వాత వచ్చిన చదవండి. తర్వాత వచ్చిన 8వ వచనం. ఇక్కడ జీవిత పరమార్థం చెప్పాడు చూడండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి, మనుషులు దానిని వివరింపజాలరు. జాగ్రత్తగా ఇక్కడ మాట చెప్తున్నాడు. చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది. నేను పాటలో కూడా పెట్టానండి ఈ పదాన్ని. చూచుట చేత తృప్తి చెందకున్నది నీ కన్నే తెలుసు కదా. అవునండి. చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను అంటే ఈ సమస్తాన్ని ఎంత చూసినా నీ కన్నుకి ఏమి రాదు? తృప్తి రాదండి. తృప్తి లేని కన్నులతో చేసుకో దేవుని నిబంధన. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు చూడండి. వినుట చేత చెవికి తృప్తి కలుగొట్టలేదు. 9వ వచనం చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. మా నాన్నగారు ఒక 4 రోజుల నుంచి జొన్న అన్నం తింటున్నారండి. మా లేఖనాకి కొత్తగా ఉంది, కొత్తదండి అది. వాళ్ళు ఇప్పుడు తిన్నారంట. అవి పూర్వం తిన్నాయి, మళ్ళీ ఇప్పుడు తింటున్నారు. కొత్తదనం ఏమీ లేదు, అవునా? ఇప్పుడు రాను వైట్ రైస్ చాలా వరకు తగ్గించేసుకుంటున్నారు జనాలు. తగ్గించి ముడి బియ్యం అని, జొన్న బియ్యం అని, అరికెలని, సామెలని, ఓదలని, ఇప్పుడు మన గేదలకేసి గిడ్లని, ఉలవలని మొత్తం అన్ని తినుకుంటూ వస్తున్నారు.
మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ వైట్ రైస్ తింటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది. మునుపు ఉండినదే. మీరు అలాగే అంటారు కదండి, పూర్వం రోజులు హెలికాప్టర్ లేదు, ఇప్పుడు హెలికాప్టర్ అని కొత్తదనం ఉంది కదా అనొచ్చు. పూర్వంలో సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది అనొచ్చు. ఆయన చెప్పింది వస్తువుల గురించి కాదు, వ్యవహారాల గురించి చెప్పింది. తర్వాత చదువు 10 వచ్చిన. సూర్యుని కింద నూతనమైనది ఏదియు లేదంటే కొత్తదనం అనేది సూర్యుని కింద లేదు. నాన్న నేను అనుభవించి చెప్తున్నాను వినండి. సూర్యుని పైనే ఉంది ఏదైనా. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఎవడు చెప్పును, అది మును ముందు ఉన్న తరములో ఉండినదే. 11వ వచనం. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము తర్వాత నుండబోవు వారికి కలుగదు. ఇది 1 నుంచి 11 వరకు వచనాలున్న నాంది అనే టైటిల్తో ఉన్న ఉపవిభాగం. మొదటి ప్రధాన భాగంలో మొదటి ఉపవిభాగంలో 1 వరకు ఉన్న 11 వరకు ఉన్న వచనాలు చదివారు. దాని అర్థం చెప్తాను ఏనండి. భూమి మొదటి 3-4 వచనాలు చూడండి. భూమి కనిపించే భూమి తరము వెంబడి తరం వెళ్ళిపోతున్నప్పుడు భూమి మాత్రం ఉంది. సూర్యుడు కనిపిస్తాడు, ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. గాలి కనిపించదు. కనిపించిన దాని గురించి కూడా చెప్పాడు. గాలి కూడా కనిపించదు, దక్షిణానికి ఉత్తరానికి తిరుగుతుంటుంది. నదులు చూడండి, నదులన్నీ వర్షానికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. మళ్ళీ సముద్రం అంతా వేడికి ఆవిరయ్యి మేఘాలయ్యి మళ్ళీ వర్షం కురిసి నదుల్లోకి వెళ్ళి అలా ఎడతెరిపి లేకుండా సైకిల్ ప్రకారంగా జరుగుతుంది. చివరిలో ఏమన్నాడు? సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రతి పని అండి కంటిన్యూ ప్రాసెస్ అండి. ఆదామన్నాడు చేయలేకెళ్ళడం రావడం, చేయలేకెళ్ళడం రావడం. ఆడవాళ్ళు ఉన్నారు, పొద్దున్న లేవడం వంట చేయడం, మళ్ళీ రేపు పొద్దున్న లేవడం వంట చేయడం, రేపు పొద్దున్న లేవడం వంట చేయడం. ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. పనికి వెళ్ళేవాళ్ళు వెళ్ళడం రావడం. పిల్లలు స్కూల్కి వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. కంటిన్యూ ప్రాసెస్. సమస్తంలో ఏముంది? కంటిన్యూ ప్రాసెస్ ఉంది, కానీ కొత్తదనం లేదు. సూర్యుని కింద ఈ ఫలాన్ని కొత్తది అని నూతనమైనది ఏది లేదంటండి. బస్సు వెళ్ళడం, ట్రైన్ వెళ్ళడం, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, మన చేలోకి వెళ్ళడం, ఉద్యోగం చేయడం, వంట చేయడం. రాజకీయ నాయకులు కూడా అంతే. 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాలకి వస్తాయి. అంత సైకిల్ రూపంలో జరుగుతుంది. కానీ అంటే అర్థం ఏంటంటే సొలొమోన్ గారి 11 వచనాల్లో సారాంశం ఒక మాటలు ఏంటంటే జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, నూతనమైనది ఏది కూడా లేదు, జరిగిందే జరుగుతుంది. మన బతుకులు కూడా అలాగే తగలబడ్డాయని చెప్తున్నాడు అంటండి. అర్థమైంది మీకు? ఆటలు బతుకులు బాగానే ఉన్నాయంట, భూమి బాగానే ఉంది, గాలి బాగానే ఉంది, వెళ్తుంది వస్తుంది, కరెక్ట్గానే వస్తుంది. సూర్యుడు బాగానే ఉన్నాడు, నదులు బాగానే ఉన్నాయి, మన బతుకులు బాగోలేదని చెప్తున్నాడు సొలొమోన్ గారు. జీవిత పరమార్థాన్ని ఎరిగిన వ్యక్తి రాసిన మాట ఏంటంటే అవి కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతున్నాయి, మీరు కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతున్నారు, కానీ మీ జీవితంలో ఏదన్నా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాడు అంటుంది. ఏమీ లేకపోతే వ్యర్థం, ఏమైనా ఉంటే అర్థం. మన జీవితం కూడా చూడండి, క్రీస్తులోకి వచ్చినప్పుడు రాకముందు కూడా అదే సైకిల్, అదే ప్రాసెస్లో అదే జరుగుతుంది, కానీ మార్పు ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాడండి సొలొమోన్ గారు మనల్ని. ఏంటి మార్పు? జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆనందంలో ఏమైనా మార్పు వచ్చిందా? సంతృప్తిలో ఏమైనా మార్పు వచ్చిందా? జీవిత పరమార్థం నీకు ఏమైనా అర్థమైందా? లేదంటే కుక్క మన ఇంటి ముందు అది బిజీగానే తిరుగుతూ ఉంటుంది, మనం బిజీగానే తిరుగుతాం, దానికి నీకు తేడా లేదు అని చెప్పడానికి ఈ ప్రకృతి మొత్తం కంటిన్యూ ప్రాసెస్లో జరుగుతుంది. నువ్వు మాత్రం కూడా కంటిన్యూ ప్రాసెస్లోనే జరిగితే ఏం చెప్పాడండి సొలొమోన్ గారు? గట్టిగా మాట్లాడితే చూచుట చేత నీ కన్ను తృప్తి పొందదు, వినుట చేత నీ చెవి తృప్తి కానేరదు. ఆనందం దేంట్లో ఉందో అని సమాజం అంతా కూడా ఏం చేస్తుందంటే వెతుకుతుంది. జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది. మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. ప్రసంగి నేను చెప్పేది ఏంటంటే మిగిలిన భాగాలన్నీ చదివితే ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ సంతృప్తి ఉందో, ఏది జీవిత పరమార్థమో మీకు అర్థమవుతుంది. ప్రకృతి మొత్తం లేదా సూర్యుని కింద సమస్తంలో ఏముంది? కంటిన్యూ ప్రాసెస్ అనేది ఉంది. కానీ మీ జీవితంలో మాత్రం మార్పు అనేది రావాలి అని మనకి ప్రసంగి గారు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 27:20 చూడండి. లేదండి భూమి మీద నాకు ఫలానా దాన్ని చూస్తే పర్మనెంట్ ఆనందం వస్తుందని ఒకటి చెప్పండి.
టీవీ అనుకుందాం, సీరియల్స్ అనుకుందాం, సినిమాలు అనుకుందాం, సెల్ ఫోన్ అనుకుందాం. పర్మనెంట్ ఆనందం రాదండి. వస్తుందండి? రాదు. ఎలా చెప్పచ్చు అంటే అనుభవించి ఆయన చెప్పాడు ఏమని, చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది, వినుట చేత చెవి తృప్తి చెందకున్నది. అలాగని మిగిలిన వాటికి తృప్తి ఉందని కాదు, తినుట చేత నాలుగు తృప్తి చెందకున్నది. అలా మనం ముందుకు సాగాలి. తర్వాత సామెతలు 27:20 పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు, అలాగే నరుల దృష్టి తృప్తి కానేరదు. భూమి మీద నీ కన్ను పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఇవ్వద్దు అని అర్థం చేసుకోండి. ఎవరు చెప్పారు ఈ మాట కూడా? సొలొమోన్ గారే చెప్పాడు. భూమి మీద నీ కన్ను నీకు ఫుల్ సాటిస్ఫాక్షన్, భూమి మీద నీకు సంతృప్తి ఇవ్వదు. మరి ఎక్కడిస్తుంది? అలాగే నరుల దృష్టి తృప్తి కానేరదు. కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది భూమి మీద నీకు ఏది కూడా ఇవ్వదు. మనం భూమి మీద భూమి కానీ, సూర్యుడు కానీ, గాలి, నదులు ఇవన్నీ కూడా చూసాం కదా. ఇదంతా కూడా చైన్ లాగా, ఒక థ్రెడ్ వీల్ లాగా తిరుగుతూనే ఉన్నాయి. మనము తిరుగుతున్నాం అంతేగాని నూతనమైనది అనగా ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదని మనం ఏదో అనుకుంటున్నాం. కానీ అవన్నీ కూడా ఉన్నప్పుడు ఉన్నవే. చాలామంది ఏమనుకుంటే మేము లేదండి, మేము చాలా కాలం జ్ఞాపకం ఉండాలని అనుకుంటూ ఉంటారు. చాలామంది కట్టడాలు కూడా కడుతూ ఉంటారు. మహిళల దినోత్సవం జరిగింది మొన్నేనండి, ఇప్పుడు ఈ నెలలో జరిగింది. ఒక అమ్మాయి కామెంట్ ఏం పెట్టిందంటే, ఈ ఒక్కరోజే మీది, మిగిలిన రోజులన్నీ మాయే అంటుంది. మహిళల దినోత్సవం మార్చి 8 మహిళల దినోత్సవం స్టేటస్ చూస్తే ఒక అమ్మాయి స్టేటస్ ఏం పెట్టిందంటే, అబ్బాయిలందరూ ఫోటోలు గుంపుగా వేసి వాళ్ళ కింద మహిళల దినోత్సవం శుభాకాంక్షలు అని రాశారు. వాళ్ళు ఈ ఒక్కరోజే మీది, మిగిలిన రోజులన్నీ మాయే అంటుంది. ఏం అర్థం లేదు మీకు? అర్థమైంది? అర్థం అవ్వలేదు. ఒక అమ్మాయి ఒక్కరోజు మాత్రమే మీది, మిగిలిన రోజులన్నీ మాయే అంటుంది. ఇండైరెక్ట్ గా అంటుందండి, అర్థం చేసుకోండి. సామెతల గ్రంథం 27:27 నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈ భూమి మీద నరుల దృష్టి అనేది ఎప్పటికి కూడా ఏమైందండి? తృప్తి అనేది రాదు. పూర్వులు జ్ఞాపకం రారని రాయడం జరిగింది. కట్టడాలు కట్టినా కూడా జ్ఞాపకానికి ఎప్పుడుంటారు? చచ్చిపోయిన రోజు, పుట్టినరోజు మాత్రం. గాంధీ జయంతి ఎప్పుడు గుర్తుంటుంది చెప్పండి మనకి? అక్టోబర్ 2వ తారీఖు మాత్రమే. గట్టిగా మాట్లాడతారు. స్కూల్కి సెలవు, ఎవరో జ్ఞాపకం ఉంచుతారు. కాసేపు అంతే, అంతేనా కాదా? కొన్ని భర్త భార్య చనిపోయినప్పుడు ఎంతకాలం గుర్తుంటారు చెప్పండి? భర్త భార్య చనిపోతే ఆ రోజు తీసుకెళ్ళొద్దని పెడతారు. వాళ్ళైనా, వీళ్ళైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా ఆ రోజు వద్దు వద్దు అంటే ముద్ద దిగదు. 3వ రోజుకి 4వ రోజు కక్క కూడా దిగుద్దు. అంటే ఏమైతే సంవత్సరానికి మర్చిపోతుంది. ఇదే చెప్తున్నాడు సొలొమోన్ గారు. తరము వెంబడి తరము గతించిపోతుంది, పూర్వులు జ్ఞాపకమునకు రారు. 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనాల్లో సారాంశాన్ని మీరు చూసుకుంటే, ఇదంతా ఎందుకు చెప్పాడంటే, ఈ సృష్టిలో ఉన్న మొత్తం రొటీన్ సైకిల్ని మీరు చూస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎవరి జ్ఞాపకాల్లో ఎంతో కాలం ఉండరు. మీ అందరికి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ అనేది భూమి మీద లేదు. సూర్యుని కింద సమస్తము వ్యర్థము అంటే అర్థం ఏంటంటే, సూర్యుని కింద మొత్తానికి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. మరి సూర్యుని కింద వ్యర్థం, సూర్యుని పైన అర్థం. సూర్యుని కింద వ్యర్థం అని తెలుసుకున్నా నువ్వు ఏం తెలుసుకోవాలంటే, సూర్యుని పైన అర్థం ఉంది. ఏముంది అర్థం? ఏముందండి? సూర్యుని పైన పరలోకం ఉంది, సూర్యుని పైన దేవుడు ఉన్నాడు, సూర్యుని పైన దేవదూతలు ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత మనం సూర్యుని పైకే వెళ్ళాలి. సూర్యుని కింద ఉన్నప్పుడే సూర్యుని పైన ఏముందో తెలుసుకో. ఇక్కడ అంతా సైకిల్ అంతా బోరు పడదు, ఏది నీకు సంతృప్తి ఉండదు. చెప్పేసాడు సొలొమోన్ గారు ఏమంటే, చూచుట చేత నీ కన్ను తృప్తి చెందకున్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే, సంతోషాన్ని, సంతృప్తిని, జీవిత అర్థాన్ని అన్వేషించి, పరిశోధించి, అనుభవించి చెప్తున్నాను. ఇక్కడ నీకు ఏది కూడా సంతృప్తి ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు, పరమార్థాన్ని కూడా నీకు తెలియజేయదు. ఎక్కడుందంటే అర్థము, పరమార్థము, సంతోషము, సంతృప్తి సూర్యుని పైన ఉంది. ఈ సూర్యుని కింద ఉన్నప్పుడే సూర్యుని పైన ఏముందో తెలుసుకోవాలి. అందుకనే సూర్యుని కింద, సూర్యుని కింద, సూర్యుని కింద అని రాయడం జరిగింది. భూమి మీద అంటే బాగోదు కదండి. సూర్యుని కింద, సూర్యుని పైన, సూర్యుని కింద, సూర్యుని పైన. అది సొలొమోను గారి యొక్క సూర్యుని కింద అనే పాయింట్ అండి. అందరూ వ్యర్థం అన్నారు కదా అని చదివి వదిలేశారు, కానీ కింద వ్యర్థమే.
పైన అర్థం ఉంది. కింద వ్యర్థం, పైన అర్థం. కళ్ళకు సమస్తము, సూర్యుని కింద సమస్తము వ్యర్థము, సూర్యుని పైన సమస్తము అర్థం ఉందండి. కళ్ళు పైకి పెట్టి చూడండి, అక్కడ ఉంది పర్మనెంట్ వాల్యూ. భూమి మీద ఏమి లేదు, సూర్యుని కింద ఏమి లేదు, పర్మనెంట్ వాల్యూ లేదు. సూర్యుని పైన పర్మనెంట్ వాల్యూ ఉంది. సూర్యుని కింద ఉన్నదంతా ఈ సృష్టి సమస్తము. ఈ సృష్టిలో ఉన్న మనం, సూర్యుని కింద ఉన్న మనం దైవాలోచన లేకుండా మనం జీవిస్తే మన జీవితం అంతా కూడా వ్యర్థం అండి. మనుషుల ఆలోచనలో దేవుడు లేని పరిస్థితికి వచ్చేసిందండి ఇప్పుడు. ఒకప్పుడు ఇజ్రాయేల్ జనాంగం దేవుడు లేని తరం ఒకటి పుట్టింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న తరంలో ఎలా ఉన్నాయంటే దేవుడు ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఏమంటే మన భూమి మీద మనం పడే పాటంతా వ్యర్థమేనండి. మరి రావాలి మీకు డౌట్. సొలొమోన్ గారు ఏం చెప్పాడంటే అంతా వ్యర్థమయ్యే, భూమి మీద ఏమి సమస్తము వ్యర్థమే, నువ్వు పడే పాటు వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి, ఏమీ లేదు, సూర్యునికి ఎంత పైనే ఉంది అంతా అన్నాడు. నరులు పూర్వులు జ్ఞాపకం రారు, పుట్టబో వారికి ఉన్న వాళ్ళకి జ్ఞాపకం రారన్నారు. కానీ భూమి మీద నువ్వు దేవుని కోసం పడే ప్రతి కష్టం కూడా సూర్యుని పైన రాయబడుతుందంట. కాబట్టి ఆ పని వ్యర్థమా, వ్యర్థం కాదా? భూమి మీద మీకు ఏది వ్యర్థమో ఏది వ్యర్థం కాదో చెప్పి పంపించేస్తా 10 నిమిషాల్లో. వ్యర్థం అంటే ఏంటో చెప్పేస్తాను కదా, అర్థం ఏంటో కూడా చెప్పి పంపిస్తాను. ఓకేనా? కీర్తన 56వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. ఎవరు? భూమి మీద నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి సంచారము దేవుడు లెక్కించి, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి కవిలలో, అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే బుక్ అని, అంటే భూమి మీద నువ్వు దేవుని కోసం చేసే ప్రతి పని, ప్రతి కష్టం, ప్రతి కన్నీరు కూడా దేవుడు రాసుకున్నాడు. అంటే నువ్వు సూర్యుని కింద వ్యర్థం కానిదేంది, దేవుని కోసం నువ్వు చేసే ప్రతి పని, ప్రతి కన్నీరు, ప్రతి కష్టము కూడా వ్యర్థం కాదు. సమస్తము వ్యర్థమే. సమస్తంలో ఇది వ్యర్థం కాదు. నువ్వు సూర్యుని కొందన్నప్పుడు చేసే ప్రతిదీ కూడా సూర్యుని పైన ఉన్నాయని రాసుకుంటున్నాడు దాంట్లో. కాబట్టి సూర్యుని కింద ఉన్న వాటిలో సమస్తం వ్యర్థమైనప్పుడు ఇది వ్యర్థం కాదు. ఏది వ్యర్థం కాదు? భూమి మీద మనుషుల జ్ఞాపకాల్లో ఉండిపోవాలని నువ్వు చేసే అన్ని పర్మనెంట్ వాల్యూ ఉండదు. కానీ నువ్వు దేవుని కోసం చేసే ప్రతిదీ కూడా ఆయన బుక్లో రాసుకుంటున్నాడు. ఇంకోటి చూసుకుంటే మనుషుల జ్ఞాపకాలు ఎంతకాలం ఉంటాం మనం? మరణం తర్వాత అయిపోయినట్టేనండి. కానీ దేవుడు మన మరణం తర్వాత కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక్కసారి ప్రసంగి గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు వచనాల్లో 3వ వచనం చూడండి. 3వ వచనం. సూర్యుని కింద నరుడు పడుచుండు, పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభం ఏంటి అని అడుగుతున్నాడు. ప్రసంగి గారు తెలివైన వాడా, యేసుక్రీస్తు గారు వారు జ్ఞానవంతుడండి? సొలొమోను గారు జ్ఞానవంతుడా, యేసుక్రీస్తు జ్ఞానవంతుడా? యేసుక్రీస్తే జ్ఞానవంతుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బతుకుండా ఇంకేం చెప్పాడు? సొలొమోను కంటే గొప్పవాడు మీ ఎదురుగా నిలిచి ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు సొలొమోను గారు ఏం చెప్పాడంటే భూమి 2వ వచనం చూడండి, 3వ వచనం. సూర్యుని కింద అంటే ఈ లోకంలో భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగు లాభం ఏమిటి అని అడిగాడు. ఆయన చెప్పాడా ఏంటో లాభం? ఆయన చెప్పలేదండి. ఈ గ్రంథాన్ని నేర్చుకుంటున్న మనం తెలుసుకోవాలి ఈరోజు. అంటే సొలొమోను గారికి తెలియని జ్ఞానాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మళ్ళీ చదవండి అది. అందరూ చదవగలిగిన వాళ్ళందరూ. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగు లాభమేమి, వారికి కలుగు ఏంటి మీకు లాభము అని అడుగుతున్నాడు. ఈరోజు పనికెళ్ళామండి, పనికెళ్ళొస్తే 500 వచ్చినాయి, 1000 వచ్చినాయి, 2000 వచ్చినాయి. లాభం లేదంటారేంటి ఈయన? అది పర్మనెంట్గా ఉండదు. ఓకే, మరి ఏమి లాభం లేదా? అది తెలుసు, కొంతవరకు లాభం కాదు. చూద్దాం. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం.
కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సరిపోతుంది. అర్థమైందండి? సమస్తము వ్యర్థమా బావగారు? సమస్తము వ్యర్థమా? అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రాయబడిన వాక్యాలను బట్టి పౌలు గారు చెప్తున్నాడు. అక్కడ ఉన్న దాని కంటిన్యూషన్ ఇక్కడ ఏమని, మీ ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏది వ్యర్థం కాదండి? ప్రభువు కోసం మనం పడే ప్రతి ప్రయాస వ్యర్థం కాదు. సమస్తము వ్యర్థం అని ఆయన చెప్పాడు. ఆ సమస్తంలో ప్రభువు కోసం మనం పడే ప్రతి ప్రయాస వ్యర్థము కాదు. అదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు సూర్యుని కింద ఏమి నేర్చుకోవాలి మనం? సూర్యుని పైన ఆయన కోసం మనం పడే భూమి మీద ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. కింద చదవండి. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడు ఆసక్తులై ఉండుడి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని మనం అందరం ఉన్నాం. ఫీల్ అవ్వద్దు ఎవరు. ఫీల్ అంటే ఫీల్ కాదండి, నేను ఊరినే చెప్తున్నా. ఈరోజు మనం అందరం వంట చేసుకున్నాం, కర్రీ వండుకున్నాం, రకరకాల కూరలు వండుకున్నాం, రకరకాల రైస్లు వండుకున్నాం అనుకున్నాం. ఈరోజు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్కి పిల్లలు వస్తున్నారు. ఎవరు నాకేం ఫోన్ చేయలే. నేను వెళ్ళి దిల్ పసంద్ తీసుకొచ్చాను. మరి బిస్కెట్ ప్యాకెట్లో ప్రతి వారం ఉండిపోతుంది. ఒక వారం వేయడానికి చాలా ఇబ్బంది పడు. నా హరిబాబు ఎదురయ్యాడు. ఏంటి ఈ టైంలో అసలు బిజీగా ఉంటాడు కదా మనిషి అనుకున్నాను. అంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు, మరి చూడాలి, ఒక్క దాని వల్ల అవ్వదు కదా. నేను బిజీగా వచ్చాను. నన్ను చూసాను, ఏంటి నేను ఇంత బిజీగా ఎల్లుడి నుంచి వస్తున్నాడు అనుకున్నాడంట. నేను వెళ్ళి అందరికీ దిల్ పసంద్ కొనుక్కొచ్చా. ఆయన వెళ్ళి దిల్ పసంద్ కొనుక్కొచ్చాడు అందరికీ. ఈరోజు హరిబాబు నేను పడిన పాటలు ఇదే మాకు లాభం. మేము వండుకున్నది అవుటే, తినేసింది అవుటే. మన సర్వేశ్వరరావు గారు భోజనాలు పెట్టించారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రభువు నందు పడిన ప్రయాస మాత్రమే పర్మనెంట్ వాల్యూ ఇస్తుంది నీకు. మిగిలిందంతా అర్థమైందా? ఆ అర్థంలో ఉన్న అర్థం, దేవుని కోసం నువ్వు సూర్యుని కింద పడే ప్రతి పాటు వ్యర్థము కాదు. దానికి పర్మనెంట్ వాల్యూ ఉంది. నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా సూర్యుని కింద మీరు పడే ప్రతి పాటు వ్యర్థమే. ప్రభువు కోసం పడే ప్రతి పాటు వ్యర్థం కాదు. మీరు చర్చకు వచ్చారు, ఎంత సమయాన్ని వెచ్చించారంటే ఆ సమయాన్ని మీరు వేరే పనికి ఉపయోగించుకుంటూ వచ్చే లాభానికి 100 రెట్లు పరలోకి వెళ్ళిన తర్వాత అంటే కుదరదు. రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, 1-11 అధ్యాయాలు వివరణ అర్థమైందా? ప్రపంచం అంతా రొటీన్ లైఫ్. ఏమండి, ప్రతిదీ రొటీన్ లైఫ్ ఏనండి. అట్లు కడగటం వండటం, అట్లు కడగటం వండటం, అట్లు కడగటం వండటం, రొటీన్ లైఫ్. అంతేనా? బట్టలు వేసుకోవడం, ఎప్పటం ఉతకడం, బట్టలు వేసుకోవడం, ఎప్పటం ఉతకడం, ఆరేయటం, మడత పెడతాం, ఆరేయటం, మడత పెట్టడం, అన్ని సైకిల్. కానీ ఈ సైకిల్ లాంటి బతుకు జీవితంలో మన బతుకు కూడా అలా అయిపోకూడదు. మీ బతుకు మార్చుకోండి. ఎటు మార్చుకోవాలంటే ప్రభు కార్యాభివృద్ధి యందు మీ పనులను మార్చుకోండి. ఇదంతా వ్యర్థమే. అది మాత్రం వ్యర్థం. ఎంత కరెక్ట్గా రాసిన చూడండి బైబిల్లో. అక్కడ సొలొమోను గారు చెప్పిన మాటని ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు మళ్ళీ చదవండి ఒకసారి. ప్రియ సహోదరు బతిలాడు చెప్తున్నాడు, ప్రియ సహోదరులారా మీ ప్రయాసము సమస్తము వ్యర్థమని ప్రసంగి గారు చెప్పారు కదా. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. అదే ప్రసంగి గ్రంథంలో చదవండి. సూర్యుని కింద నరుడు పడుచుండు ప్రయాస అంతటి వలన కలుగు లాభం ఏంటని ఆయన అడిగాడు. ఇక్కడ ప్రయాస అంతటి వలన లాభం ఏంటో చెప్పాడు. ఏంటంటే వ్యర్థము కాదు. దేవునికి సంబంధించి మీరు ఏ పని చేసినా సూర్యుని కింద వ్యర్థము కాదు. ఇది మనం ఏం చేయాలంట? మళ్ళీ ఒకసారి వచ్చి చదవండి. ప్రియ సహోదరులారా చదవండి. మీ ప్రయాసము అంటే సూర్యుని కింద వ్యర్థము కాదని ఎరిగి, అంటే తెలుసుకుని ఉండాలి. సమస్తము వ్యర్థమని నువ్వు అక్కడ చదివినప్పటికీ, అక్కడ చదువుతున్నప్పుడు నీకేం ఎరగాలి? నువ్వు సమస్తము వ్యర్థమే, కానీ ప్రభువునందు నా ప్రయాస మాత్రం వ్యర్థం కాదు అని ఎరగాలి. నువ్వు ఎరిగి స్థిరులను కదలని వారు. ఎక్కడ కదలని వారు? ప్రభువునందు కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. అంటే అర్థం ఏంటి?
ఇదే నీకు పర్మనెంట్ వాల్యూ ఉంది. పర్మనెంట్ వాల్యూ నీకు చూపించేది ప్రభు కార్యాలే. ఓకేనా? ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచ్చింది. ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ మాకన్నా తెలిసిన మాట ఏంటంటే, భూమి మీద చచ్చిపోయిన ఏ మనిషి కూడా చచ్చిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళని చెప్తారు. నేను కూడా ఒక పాటలో పెట్టాను. 4 పాటలు అనుకుంటాను. భూమి మీద నుంచి ఏమీ తీసుకొని పోలేడు తెలుసా అనే పాటలు కూడా. మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు తెలుసా, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని, అది ఆ పాటకు సంబంధించి రైట్ అయింది. ఇది ఈ పాటలోకి వచ్చేటప్పుడు మారదు. చూడండి, భూమి మీద మనిషి, భూమి మీదకి వచ్చిన మనిషి, సూర్యుని కింద ఉన్న మనిషి, సమస్తంలో ఉన్న మనిషి చచ్చిపోయిన తర్వాత దేనైనా తీసుకెళ్ళగలడా అంటే, పెద్దవాళ్ళు అన్నారు ఇక్కడ. వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, సూచక పనులు కూడా తీసుకుపోలేరని చెప్తారు. బైబిల్లో ఏముందో చూడండి. ఈరోజు ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అర్థమవుతుందండి? చెప్పేట తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చా? దేవుని కోసం మీరు చేసే ప్రతి దాన్ని సంకరం పెట్టుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ బాగా బడా బోధకులను అడిగిన, పెద్దవాళ్ళని అడిగిన ఏం చెప్తారంటే, ఈ తూచుకు పళ్ళు కూడా ఏం పట్టుకెళ్ళరండి అంటారు. కానీ వాళ్ళే ఏం చెప్తారంటే, మీరు భూమి మీద దేవుని కోసం 10 రూపాయలు ఖర్చు చేస్తే 100 రెట్లు అక్కడ పొందుతారంటారు. ఇది పట్టుకెళ్ళమంటే అక్కడ పొందుతారు. అక్కడ ఎలా పొందుతారు? చదవండి ఒకసారి. కాదు, మళ్ళీ చదవండి. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకం శబ్దం చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని, అంటే భూమి మీద ఉండగా ప్రయాసపడ్డారు, మాని మరణించారు. విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని. వాళ్ళతో పాటే వాళ్ళు భూమి మీద దేవుని కోసం పడిన ప్రయాసం అంతా వెళ్ళిపోతుందంటండి. సంకరం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నీ. పోతా సంకరం పెట్టుకుని ఏవి మన అనుమానం వస్తాయో ఆ కార్యాలయందే మనం ఆసక్తి చూపాలి. అర్థమైందని అనుకుంటాం. ఎంత ఉందండి వ్యర్థం అనే దాంట్లో అర్థం. కానీ వ్యర్థం అని పక్కన పారేశారు ఆ గ్రంథం జనాలు. ప్రసంగినైన చెప్తున్నాను ఏమని, వ్యర్థము సమస్తము వ్యర్థము. ఎక్కడ? భూమి మీద ఉన్న సూర్యుని కింద జరిగే అంత సమస్తము వ్యర్థము. ఈ సమస్తంలో ప్రభు కోసం నువ్వు పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థము కాదు. అది నీతో పాటు నీ చంకలో పెట్టుకుని చక్కగా పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఒక్కసారి చదివి ముగించుకుంటాం. కాదండి, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు. సెమినారే చేసాం మనం. క్రీస్తు యేసునందున్నవారు అంటే ప్రభువునందు అని అర్థం. క్రీస్తు యేసునందున్నవారు మృతులు ధన్యులు వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి చచ్చిపోయారు అనమాట. విశ్రాంతి నుంచున్నారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తుంది. బైబిల్ చదవడం కోసం మీరు ఎంత సమయాన్ని వెచ్చించారు? ఆ సమయం మొత్తం ఎత్తుకెళ్ళిపోవచ్చు. ఎత్తుకోకూడదు. అర్థమైందండి నేను చెప్పింది మీకు? సూర్యుని కింద సమస్తంలో మీరు పడే ప్రయాస అంతా వ్యర్థమే. దేవుని కోసం పడే ప్రతి ప్రయాస వ్యర్థము కాదు. దాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి పరలోకానికి తీసుకెళ్లే దానికోసం ఎక్కువగా ఈ సూర్యుని కింద కష్టపడండి. సూర్యుని కింద ఉండగా ఏం తెలుసుకోవాలి? సూర్యుని పైన ఏదో ఉంది. సూర్యుని పైన ఏదో ఉంది. సూర్యుని కింద ఏమీ లేదు. అంతా ఏంటంటే రొటీన్. సూర్యుడు వస్తున్నాడు, వస్తున్నాడు. గాలి వస్తుంది, వెళ్తుంది. ఇంతకుముందు కుక్క తిరుగుతుంది. అలాగే మన బతుకు కూడా అయిపోతే
ఈ భూమి మీద ఉండగా సూర్యుని కింద ఉండగానే సూర్యుని పైన ఏదో ఉందో దాన్ని తెలుసుకోండి, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ కార్యాలు మీరు చేసుకుంటూ పోతే ఈ సమస్తంలో వ్యర్థం కానిది ప్రభు కార్యాలు మాత్రమే. కావాలంటే ప్రకటన గ్రంథంలో ఏం చూపించారంటే వారి క్రియలు వారి వెంట పోవుచున్నది. కాబట్టి మనం పట్టుకెళ్ళే వాటి కోసం ప్రయాసపడుతుంది. పౌలు గారు ఎక్కువగా ఏం చెప్తారంటే భూమి మీద ఉన్న వాటికంటే పైన ఉన్న వాటిని వెతకండి, కింద ఉన్న దాని మీద మనసు పెట్టుకోకండి, పైన ఉన్న దాని మీద మనసు పెట్టుకోండి అంటాడు పౌలు గారు. పత్రికలో వెనుకున్న మర్చి ముందున్న వాటికి ఎగిరి పడమని చెప్తాడు. ఇప్పుడు అర్థమైందంటే పర్మనెంట్ వాల్యూ ఎక్కడుంది? పైన ఉంది. మరి భూమి మీద దేనికి పర్మనెంట్ వాల్యూ ఉంది? దేవుని కోసం నువ్వు పడే ప్రతి ప్రయాస నీకు పర్మనెంట్. మొదటి భాగంలో మీకు చెప్పాను, వాక్యాన్ని నేర్చుకుంటే ప్రాణమును తెప్పరిల్ల చేయను. మీ ప్రాణం ఇక్కడ ఉండగా తెప్పరిల్లాలంటే గ్రంథ విభజనలో గ్రంథాన్ని బాగా నేర్చుకుంటే ఇక్కడే ప్రాణం తెప్పరిల్లుద్ది, ఇక్కడే హృదయానికి సంతోషం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, సంతోషం ఎక్కడ దొరికిద్ది? వాక్యంలో దొరికిద్ది. సంతృప్తి ఎక్కడ దొరికిద్ది? వాక్యంలో దొరికింది. జీవిత పరమార్థం ఎక్కడ దొరికిద్ది? వాక్యంలో. మన వాక్యం దగ్గరికి మాత్రం సేనాలు రావట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని నేర్చుకోవట్లేదు. ప్రసంగి గ్రంథం మన 4 అధ్యాయాలు చెప్పాను. ఎవరైనా 12 అధ్యాయాలు చదివారా? చదివినా ఓకే, చదవపోయినా ఓకే. నేను మిమ్మల్ని ఏమంటాను, నేను మిమ్మల్ని తప్పట్ను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చదవండి. 12 అధ్యాయాలు పెద్ద కష్టం కాదు. ఇంటికి ఆది కాండం చదివేయండి అన్నాను అనుకోండి, 50 అధ్యాయాలు అయ్యి కష్టం. 12 అధ్యాయాలు ఒకసారి చదవండి, చాలా బాగా రాయటం అనేది గ్రంథం జరిగింది. 11 అధ్యాయాల్లో సారాంశం ఏంటండి? 11 అధ్యాయాల సారాంశం క్వశ్చన్లు చెప్పి ముగించేస్తానండి, అయిపోయింది. సరేనండి, అది ఆన్ అవ్వట్లేదు. పర్మనెంట్ వాల్యూ దేనికి ఉందండి? ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలి ఏమని? ప్రభువునందు మనము పడు ప్రయాసము వ్యర్థము కాదు, సమస్తము వ్యర్థమైన ప్రభువునందు మనం పడే ప్రయాసము వ్యర్థము కాదు. తర్వాత చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. సూర్యుని కింద కలుగు లాభమేమి? కలుగు లాభమేంటి? ఏంటి లాభమో చెప్పండి. మళ్ళీ ఒకసారి చదవండి, 1వ అధ్యాయం 3వ వచనం. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగు లాభమేంటి? లాభమేంటి? లాభమేంటి అని అడుగుతున్నాడు ఆయన. ఏంటి లాభం చెప్పండి. ప్రభునందు ఇక్కడంతా వేస్ట్ అంటే అంత టెంపరీ. అర్థమయ్యే దానికి అర్థమైంది. ఆయన 2వ వచనంలో ఏం చెప్పాడంటే, 2వ వచనంలో వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము. సమస్తములో ప్రభువు కార్యాలు వ్యర్థము కాదని తెలిసింది. 3వ వచనం, మనం 3వ వచనంలో సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగు లాభం. వారికి కలుగు లాభం. 19వ అధ్యాయం 11వ వచనం కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 13వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథం. దేవుని ఆజ్ఞలను పాటిస్తే మీకు భూమి మీద గొప్ప లాభము కలుగును. దీని కంటిన్యూషన్ మాట పిలుపు పత్రిక అన్నారు, ముంచేస్తుంది. పిలుపు 1:21. పిలుపు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకటికి ఇస్తే చావైతే లాభము. ఆ లాభం అనే మాటని కంటిన్యూషన్ ఇక్కడ చెప్పాడండి పౌలు గారు. అక్కడ సొలొమోన్ గారు ఏం చెప్పాడు? సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన లాభం ఏంటి? ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాడు? అదే మాట కంటిన్యూషన్. నా మట్టుకైతే బ్రతుకటికి ఇస్తే చావైతే లాభం. ఈ పాఠాన్ని మనకి ఆదాము ఆ రోజు వివరించాడు. దేవుని కోసం బ్రతకడమే లాభం, చచ్చిపోవటం నష్టం అని చెప్పాడు. గుర్తుందా మీకు? ఆ రోజు విన్నారండి. దేవుని కోసం బ్రతకడమే లాభం. పౌలు గారు అన్న మాటలో పరమార్థాన్ని అర్థం చేసుకుని గంటపాఠం చెప్పాడు ఆ రోజు. బ్రతికి దేవుని కోసం బ్రతుకుంటేనే దేవునికి మనకి లాభం అని చెప్పాడు. ఇప్పుడు సొలొమోన్ గారు ఏం చెప్పాడు? సూర్యుని కింద నరులు పాడుచుండు పాటు అంతటి వల్ల వారికి కలిగే లాభం ఏంటంటే
దేవుని కోసం బ్రతుకుండి దేవుని పనులు చేయటమే మనకి లాభం. అర్థమైంది? సొలొమోను గారు ఇప్పుడు చెప్పొచ్చా మనం ఏంటి లాభం అని అడుగుతున్నాడు? ఏమైనా లాభం అని అడుగుతున్నాడు ఆయన? సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏంటి? నేను బ్రతికి ఉండి దేవుని పని చేయటమే నాకు లాభము, నా పనికి ఫలసాధనమై ఉన్నదని చెప్పాడు. కంటిన్యూషన్ అర్థమైందండి? ఇప్పుడు 11 వచనాల్లో ఉన్న మొత్తం అర్థమైపోయిందిగా. కంటిన్యూషన్గా మొత్తం చెప్పుకొచ్చాడు. ఈ కంటిన్యూ ప్రాసెస్ మీరు కూడా అలా ఉండొద్దు, మీరు మార్పు చెందండి. సూర్యుని కింద ఉన్నాం కానీ సూర్యుని పైన ఉన్నదని తెలుసుకోండి. 2వ వచనం నుంచి ఇప్పుడు వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థం అన్నాడు. కానీ అదే పౌలు గారు కొత్త నిబంధనలు ఏమన్నాడంటే ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పాడు. ఇక్కడ 3వ వచనంలో నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వాళ్ళకి లాభం ఏంటన్నాడు. లాభం ఏంటంటే భూమి మీద మనం బ్రతుకుండి దేవుని పనులు చేయడమే మనకి లాభం, చచ్చిపోతే నష్టం. ఇప్పుడు చూడండి ఫిలిప్పీ పత్రిక 1:22 వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 1:22 వచ్చింది. ఆయన శరీరముతో నేను జీవించుటయే అయినను శరీరంతో నేను శరీరంతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల, ఫలసాధనమన్న లాభమన్న ఒకటే, ఫలసాధనమై ఉన్న ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరిమేలు అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. శరీరమందు నిలిచి దేవుని పని చేయాలనుకోవడమే మనకు లాభము. సొలొమోను గారు ఏం చెప్పాడు? సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారికి కలుగుతున్న లాభం ఏంటంటే మనం శరీరమందు నిలిచి ఉండి ప్రభు కార్యాలు చేయటమే మనకి లాభం. భూమి మీద ఏంటంటే లాభం? సొలొమోను గారు ఏమడిగాడంటే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల దాంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా లాభం ఉందా అని అడిగాడు. ఏది లాభం అని చెప్పాడు పౌలు? శరీరమందు మనం నిలిచి ఉండి ప్రభు కార్యాలు చేయటమే మనకి లాభం. అయినను వెడలిపై క్రీస్తుతో ఉండాలని ఉంది కానీ అది కూడా మేలే, కానీ ఇక్కడ ఉంటే మరి లాభం. ఏది లాభం అర్థమైంది, ఏది వ్యర్థం కాదో అర్థమైంది. సూర్యుని కింద ఏంటో అర్థమైంది, సూర్యుని పైన ఏంటో అర్థమైంది. సమస్తంలో ఏది మనకి లాభమో ఏది మనకి వ్యర్థం కాదో అర్థమైంది కదండి. అర్థం అవ్వలేదా? దీనికి ఒక టైటిల్ పెట్టాం. ఏం పెట్టాం మనం? పుస్తకపు నాంది అని పెట్టాం. దీనికి మరొకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 1:2 వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. ఏది వ్యర్థమో ఏది వ్యర్థం కాదో మనం తెలుసుకోవాలి. తర్వాత 3వ వచనం, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల కలుగుతున్న లాభం. ఏది లాభమో ఏది లాభం కాదో తెలుసుకోవాలి. 11వ వచనం కాదు, 11వ వచనం, పూర్వీకులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోరు వారి జ్ఞాపకము కలుగదు. అయినప్పటికీ మనం భూమి మీద దేవుని కోసం పడే ప్రతి భాష బిందువు ప్రతి పని కూడా దేవుడి జ్ఞాపకాల్లో రాసుకుంటున్నాడు. అవునా కదా? మరి మిగిలిన మధ్యలో ఉన్న 7 వచనాలను చూసారా? ఇదంతా కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతుంది. కన్నులకు తృప్తి లేదు, చెవులకు తృప్తి లేదు. మీ జీవితం కూడా ఈ కంటిన్యూ ప్రాసెస్ అవ్వకుండా కొంచెం మార్పు చెందండి. సూర్యుని కింద ఉండగానే సూర్యుని పైన ఉన్న ఆయన్ని తెలుసుకోమని చెప్పాడు. దీనికి ఇంకో పేరేం పెట్టుకోవచ్చు అంటే మనం పుస్తకపు నాంది అని అనడం కన్నా ఇంకో పేరేం పెట్టుకోవచ్చు అంటే మార్పు లేని ప్రపంచ జీవితం అని పెట్టుకోవచ్చు. 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలకు ఇంకో పేరేం పెట్టుకోవచ్చు అంటే మార్పు లేని ప్రపంచ జీవితం. అదే ఇప్పుడు ఏం మార్పు లేదు, ఉన్నదే ఉంది. కానీ ఆ మార్పు లేని ప్రపంచ జీవితంలో మనం మార్పు చెందాలి. ఏది వ్యర్థం కాదో తెలుసుకోవాలి, ఏది లాభమో తెలుసుకోవాలి, ఏది జ్ఞాపకాల్లో ఉంటుందో తెలుసుకోవాలి. 3 ప్రశ్నలు చెప్పి ముగించేస్తా. భూమి మీద ఏది సమస్తం వ్యర్థమేనా? సమస్తం వ్యర్థమే, కానీ ప్రభువు నందు ప్రయాసం వ్యర్థం కాదు. జ్ఞాపకాల్లో ఉండాలని చాలా మంది చాలా చేస్తున్నారు, కానీ ఏది జ్ఞాపకాల్లో ఉంటుంది? దేవుని కోసం మనం చేసే ప్రతి పని, ప్రతి కష్టం, ప్రతి భాష బిందు కూడా ఆయన రాసుకుంటున్నాడు కాబట్టి అది జ్ఞాపకాల్లో ఉంటుంది. సూర్యుని కింద మనకి ఏది లాభం? మనం చేసే పనులు ఏ పని లాభం? సూర్యుని కింద మనం ఏ పని మనకు లాభం అంటే దేవుని పని చేస్తూ మనం పరిశుద్ధంగా బ్రతకటమే మనకు లాభం. ఓకేనండి.
ఉంచేసుకుందాం. ప్రశ్న చెప్పమంటారా? పార్ట్ 4 ఏం పార్ట్ 5 ఏం చెప్పాను? నేను చెప్పేస్తాను. పార్ట్ 5 ఏంటంటే వీటికి మెటీరియల్ ఇవ్వను కాబట్టి నేను మీకు క్వశ్చన్ చెప్తున్నాను. పార్ట్ 4 గ్రంథ వివరణ, ప్రసంగి గ్రంథ వివరణలో పార్ట్ 4లో గ్రంథ విభజన నేర్చుకోవడానికి ముందుగా మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఆ 2 విషయాలు ఏంటి? మొదటిది, ఇది ప్రసంగి గారు కాదు కానీ రాసింది, వేరే వ్యక్తి రాసినట్టుగా ఉంది. ఇంకో 2 విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రధానంగా 2 విషయాలు తెలియజేశాడు, సమాచారము, సందేశము. ఈ 2 విషయాలు కూడా బాగా నేర్చుకున్నాం. పార్ట్ 6 గ్రంథ విభజన. క్వశ్చన్ ఏంటంటే ప్రసంగి గ్రంథ విభజన విభజించాము. 5 భాగములు, 12 అధ్యాయాలు, 5 భాగములు. మొదటి భాగంలో 2 అధ్యాయాలు, రెండో భాగంలో 3 అధ్యాయాలు, మూడో భాగంలో 3 అధ్యాయాలు, నాలుగో భాగంలో 2 అధ్యాయాలు, 5 భాగంలో 2 అధ్యాయాలు. మొదటి భాగంలో 1, 2 అధ్యాయాలు, రెండో భాగంలో 3, 4, 5 అధ్యాయాలు, మూడో భాగంలో 5, 6, 7, 8 అధ్యాయాలు, నాలుగో భాగంలో 9, 10 అధ్యాయాలు, ఐదో భాగంలో 10, 11, 12 అధ్యాయాలు. ఇది 6వ భాగం అయిపోయింది. 7వ భాగంలో ఏం చెప్పాను? 7వ భాగం అంటే 7వ భాగం నుంచి మీకు 10వ భాగం, 9వ భాగం వరకు కూడా 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాల్లో భాగాల కింద చెప్పుకొస్తూ 7వ భాగంలో ఏం చెప్పానంటే 7వ భాగం 8వ భాగం ఉండదు, 7 గ్రంథ విభజన. అంతేనా? గ్రంథ విభజన కంటే ముందు వ్యర్థము, సూర్యుని కింద అంటే అర్థాలు చెప్పానండి. 7వ భాగం గ్రంథ విభజన. ప్రసంగి అంటే 8వ ప్రసంగి గ్రంథ వివరణలో ప్రసంగి అనే పదాన్ని ఎలా చూడాలని చెప్పారు. తర్వాత 9వ భాగం పుస్తకపు నాంది గురించి చెప్పుకొస్తే దీంట్లో ఎన్ని విషయాలు చెప్పామంటే మనం మళ్ళీ ఒకసారి చెప్తానండి. పార్ట్ 5 గ్రంథ వివరణ నేర్చుకోవడానికి ముందు 2 విషయాలు చెప్పాను. ఏంటంటే 2 ప్రసంగి గ్రంథం మనం విభజించడానికి ముందు 2 విషయాలు నేర్చుకోవాలి. ప్రధానంగా ఏంటంటే ఈ గ్రంథాన్ని ఈయన చెప్తే ఎవరో రాశారు, రెండోది సమాచారం, సందేశం దీంట్లో ఉన్నాయి. అది 5వ భాగం. అంతేనా? 6వ భాగం గ్రంథ విభజన. ఓకేనా? రండి. 7వ భాగం వ్యర్థము అంటే ఏమిటి, సూర్యుని కింద అంటే అర్థం ఏంటి? ఏ క్వశ్చన్లు మీకు. పార్ట్ 8 ప్రసంగి అనే పదాన్ని ఎలాగా చూడాలి, ప్రసంగి అనే పదాన్ని ఎలాగా చూడాలి. 9వ భాగం పుస్తకపు నాంది 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలు, 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలు చెప్పాను. దీంట్లో దేని గురించి చెప్పామంటే ఫస్ట్ మనం సొలొమోను గారి జీవితం గురించి, అనుభవాలు ఎలా ఆయన చెప్పాడని చెప్పుకుంటూ వస్తే 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలన్నీ వివరిస్తూ దాంట్లో ఆయన వ్యర్థం అని చెప్పాడు, ఏది వ్యర్థం కాదో చెప్పాను. ఆయన ఏది లాభం అన్నాడు, ఏది లాభమో చెప్పాను. జ్ఞాపకానికి ఏది రాదన్నాడు, ఏది జ్ఞాపకాల్లో ఉంటుందో చెప్పాను. ఈ రొటీన్ లైఫ్ అంతా చెప్పి ఈ రొటీన్ లైఫ్ లాగా మన లైఫ్ ఉండకూడదు చెప్పాను. చచ్చిపోయే ముందు సంకన పెట్టుకుని వెళ్ళిపోయి ఏంటో కూడా చెప్పాను. ఎక్కడ చెప్పానంటే ప్రకటన గ్రంథంలో తీసుకొచ్చి. కాబట్టి ఎలా బ్రతకాలనేది మీ ఇష్టం. మనం భూమి మీద ప్రతిదీ కూడా మనకి ఏమవుదో, సంతోషం ఏమవుదో, సంతృప్తి ఏమవుదో, జీవిత పరమార్థాన్ని తెలియదు. 3 తెలియజేసేది ఏంటంటే మీ చేతిలో ఉన్న వాక్యం. కాబట్టి ప్రసంగి గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే ఎలా బ్రతకూడదో, ఏది అజ్ఞానమో. ఇప్పుడు ఏం తెలియజేసింది? ఏది అజ్ఞానమో తెలియజేసింది కదా మనకి. ఏది అజ్ఞానమో తెలియజేసింది. ప్రశ్నలు కూడా ఇవే, పాఠం పేరే మీకు ప్రశ్నలు. గ్రంథంలో తీసుకెళ్ళి వదిలేశారు, చదువుకోండి. తర్వాత భాగాన్ని తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు ఆదికాండ గ్రంథ విభజన చెప్పారు 2024లో. చక్కగా గ్రంథంలో తీసుకెళ్ళి మొదటి వచనం వివరించి వదిలేశారు. యోబు గ్రంథం చెప్పారు, గ్రంథ వివరణ అంతా చెప్పి 1 వచనం చెప్పి వదిలేశారు. పరమగీతం చెప్పాను, గ్రంథం మొత్తం చెప్పాను, 2 వచనాలు 3 వచనాలు చెప్పి వదిలేశారు. మీరు అదంతా కాస్త ఫోన్లో పెట్టుకుని విని రాసుకుని చక్కగా చదువుకుంటూ గ్రంథాన్ని చదివితే చాలా ఈజీగా అర్థమైంది. ఈ ప్రసంగి గ్రంథం కూడా ఇదంతా మీకు తెలియకుండా ప్రసంగి గ్రంథం చదివితే ఎలా ఉంటుంది? సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు అంతే. గ్రంథ విభజన తెలియకుండా గ్రంథం అనేది మీకు అర్థమైంది. గ్రంథం స్టార్టింగ్లో ఏమి ఇచ్చేసాడు? ముగింపు ఇచ్చేసాడు. ముగింపు ప్రారంభంలోనే ముగింపు ఇచ్చి కన్క్లూజన్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఎందుకు వ్యర్థం అన్నాడు. కానీ దాంట్లో ఏది వ్యర్థమో చెప్పలేదు, ఏది లాభమో చెప్పలేదు, ఏది జ్ఞాపకాలు ఉంటుందో కూడా చెప్పలేదు. కానీ అన్నీ కూడా మీకు ఈరోజు నేను దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు తెలియదు. ప్రార్థన చేసి ముగించుకున్నాను. ప్రియ పరలోకం ఉంది మాత్రం ఈ యొక్క పిల్లలకు ప్రసంగి గ్రంథ వివరణలో భాగంగా ఈరోజు 5 భాగాలు వివరించాను కండి. మీ పిల్లలు విన్నారు, చక్కగా రాసుకుని ఈ యొక్క గ్రంథంలో జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని ఏది మాకు జీవితకరానికి ఉపయోగకరమో, లాభకరమో,
ఏది నీ బుక్లో రాసుకుంటున్నావో అన్ని వివరాలు తెలియజేసిన తండ్రి. మా మరణం తర్వాత ఏదైతే మా వెంట వస్తుందో కూడా నీ పిల్లలు తెలియజేశాను. భూమి మీద మాకు ఏది సంతృప్తిని, ఆనందాన్ని, పరమార్థాన్ని తెలియజేయదని, సూర్యుని కింద ఏమీ లేదని, సూర్యుని పైన అంతా ఉందని, సూర్యుని కింద ఉన్నప్పుడే సూర్యుని పైన ఉన్న దాని గురించి పూర్తిగా మేము అందరం తెలుసుకున్నామన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇప్పుడున్న ప్రతి బిడ్డకు తెచ్చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. రొట్టె ద్రాక్షారసం తీసుకుని ముగించి వెళ్ళిపోదామండి. సాయంకాలం ప్రార్థన ఉంది, ఎవరు మానవద్దు.